20 ఇయర్స్‌లోని అసలు క్లోజ్ చేద్దాం అనుకున్నాం 10 ఇయర్ పే చేసిన తర్వాత. సో, ఈ కేస్‌లో నేనిక్కడ అదే 40 లాక్స్ 4 క్లోజ్ చార్జెస్ ఉంటాయి. 2%, 3% అది బ్యాంక్‌ని బట్టి ఉంటది. సో, మనం ప్రస్తుతం లోన్ స్టేటస్ తీసుకుంటే మనం మంత్లీ ఈఎంఐ వచ్చి 34,713 రూపీస్. 10 సంవత్సరాల తర్వాత ఔట్‌స్టాండింగ్ వచ్చి ఆల్మోస్ట్ 28 లాక్స్. మనం ఇంట్రెస్ట్ పే చేసిందొచ్చి 30 లాక్స్. ఇంకా 120 మంత్స్. ఇప్పుడు మనం ఫోర్‌క్లోజర్ చార్జెస్ చెక్ చేద్దాం. ఫోర్‌క్లోజర్ చార్జెస్ మనం చెక్ చేస్తే, మనం ఔట్‌స్టాండింగ్ ప్రిన్సిపల్ అంటే 10 ఇయర్స్ పే చేసాం. ఇంకో 10 ఇయర్స్‌కి ప్రిన్సిపల్ ఎంత పే చేయాలి అంటే 28 లాక్స్ పే చేయాలి. ప్లస్ ఫోర్‌క్లోజర్ చార్జెస్ 2% ఉండదు దాని మీద. అది 56,000 అప్రాక్స్. మొత్తం కలిపితే 28,55,748 ఉంది. లేదు, నేను ఫోర్‌క్లోజర్ చేయను. నేను అదే పాత్‌లో వెళ్తాను. అది 65,552 రూపీస్ అవుతది. ఇంకోటి మనం సేవ్ చేసేది టోటల్‌గా ఫోర్‌క్లోజ్ చేస్తే 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత 13,09,000 రూపీస్ సేవ్ చేస్తాం. సో, దీని కొంచెం డీటెయిల్ బ్రేక్ డౌన్ చూద్దామండి. మనం డీటెయిల్ బ్రేక్ డౌన్‌లోకెళ్తే ప్రిన్సిపల్ ఫోర్‌క్లోజ్ చేసేటప్పుడు మనం 27,99,000 అంటే ఆల్మోస్ట్ 28 లాక్స్ పే చేయాలి రెండిట్లోనూ. కానీ మనం నార్మల్ ఫ్లోలో అంటే అదే ఈఎంఐ కడతా వెళ్తుంటే ఇంకో 10 ఇయర్స్ మనం ఇంకో 13.5 లాక్ ఈఎంఐ కట్టాల్సొస్తది. లేదు, ఫోర్‌క్లోజ్ చేస్తే దాని ఫోర్‌క్లోజ్ చార్జెస్ మనం పే చేయాల్సొస్తది 56,000. సో, ఈ టోటల్ మనం వేస్తే ఇక్కడ ఫోర్‌క్లోజ్ పాత్‌లో వచ్చి 28.5 లాక్ అప్రాక్స్. కానీ నార్మల్ ఫ్లోలో వస్తే అదే మీరు 20 ఇయర్స్ పే చేస్తే 41,65,000. సో, ఇక్కడ మనం 13 లాక్స్ సేవ్ చేసాం. ఇక్కడ టోటల్ బ్రేక్ డౌన్ చూస్తే ఇక్కడ మనం ఫోర్‌క్లోజర్ వచ్చి 28,55 అంటే 28.5 లాక్. మనం నార్మల్‌గా పే చేస్తే అది 41,650. సో, దాన్ని టోటల్ తీసుకుంటే 70 లాక్స్ అవుతుంది. సో, నార్మల్‌గా వెళ్తే అది 83 లాక్ అవుతుంది. మనం ఫోర్‌క్లోజ్ చేస్తే 70. సో, మీకు చూసిన క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను మోస్ట్‌లీ గణిత పైలట్ .web.app అనే దాంట్లో యూజ్ చేశాను. ఇదొక వెబ్ యాప్ ఫ్రీ. మీరు దీంట్లో క్యాలిక్యులేషన్స్ అన్నీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.